నెలలు నిండుతుంటే అకస్మాత్తుగా ఇంటి దగ్గరే పెయిన్స్ మొదలై లేబర్ గబగబా ప్రోగ్రెస్ అయిపోతూ హాస్పిటల్కి వెళ్లే సమయం లేకుండానే డెలివరీ అయ్యే సూచనలు కనిపిస్తే ఏం చేయాలి? ఎమర్జెన్సీ డెలివరీ గురించి ప్రతి గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు తెలుసుకోవాల్సిన అంశాలను ఇప్పుడు చూద్దాం. తొమ్మిదో నెల నడుస్తున్న గర్భిణికి నొప్పులు ఏ క్షణంలోనైనా రావచ్చు. కానీ ఒక్కోసారి ఇది ఎమర్జెన్సీగా రావచ్చు. నొప్పులు ఎక్కువగా మొదలై లేబర్ వెంటనే ప్రోగ్రెస్ అయ్యి డెలివరీ అప్పటికప్పుడే అయిపోతుందా అనే కండిషన్ వస్తే హాస్పిటల్కి ఫోన్ చేసి ఎమర్జెన్సీ హెల్ప్ వచ్చేలోగా బేబీ బయటకొచ్చే కండిషన్ కనుక ఎదురైతే ఏం చేయాలి? కేవలం కొంత ధైర్యంతో పాటు కొంత అవగాహన ఉంటే ఇటువంటి ఎమర్జెన్సీ కండిషన్ నుంచి గట్టెక్కొచ్చు. రెగ్యులర్గా హాస్పిటల్స్లో చూపించుకుంటా ఉండొచ్చు, కానీ వెళ్ళడానికి కూడా ఇంకా హాఫ్ అన్ అవర్లో ఒకసారి డెలివరీ అనేది అయిపోతూ ఉంటుంది. ఒకసారి కొంతమంది కార్లలో అయిపోతుంటుంది, కొంతమందికి అంబులెన్స్లో అయిపోతూ ఉంటుంది, కొంతమందికి ఇంట్లోనే అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు కొంచెం పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే అండి, కొంచెం ఇంకా అయిపోతుంది, హెడ్ కనిపిస్తుంది అన్నప్పుడు మీరు బాయిల్డ్ వాటర్ కొంచెం కాగబెట్టుకొని మెయిన్ పరిసరాలన్నీ నీట్గా పరిశుభ్రంగా ఉంచాలండి. మేము దేంతో పడితే దాంతో పట్టేసుకొని కట్ చేయడం అలాంటివి చేయొద్దు. సో కొన్ని సిజర్స్, ఇంట్లో ఎవరి దగ్గరైనా సిజర్స్ ఉంటాయి, అలాంటి సిజర్స్ కొంచెం థ్రెడ్ అలాంటివి బాయిల్ వాటర్లో వేసుకొని నీట్గా పెట్టుకొని ఒక మంచి క్లాత్ పెట్టుకొని బేబీ హెడ్ వస్తున్నప్పుడు ఆ హెడ్ మనం ఏం చేయడం లేదు, అదే వచ్చేస్తుంది. మీరు ఆ బేబీని తీసుకొని మదర్ పొట్ట మీద పడే ముందు వేసి ఆ యొక్క బొడ్డు ఉంటుంది కదండి, ఫస్ట్ బొడ్డుని మీరు కట్ చేయాలి. ముందు కట్ చేసే ముందు ఆ తాడు రెండు సైడ్లు, ఒక సైడ్ టైట్ చేయాలి, ఇంకో సైడ్ కూడా టైట్ చేసి ఆ మధ్యలో కట్ చేయాలి. మీరు ఏమి చేయకుండా కట్ చేసినట్టయితే చాలా బ్లీడింగ్ అయిపోతుందండి. అది మదర్ నుంచి బ్లీడింగ్ అయిపోతుంది, బేబీ ఈ సైడ్ బేబీ నుంచి రెండింటికి కనెక్షన్ కాబట్టి ఇద్దరు షాక్ లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ముందు తాడ్ తో బాగా టైట్ గా టై చేయండి. కార్డ్ ని ఎక్కడో ఒక చోట మీ ఇష్టం వచ్చిన చోట పట్టుకొని తాడ్ ని టైట్ చేసి ఆ రెండు మధ్యలో ఎక్కడైతే టైట్ చేశారో ఆ రెండింటికి ఇక్కడ ఒకసారి టైట్ చేసినట్టయితే ఇక్కడ కూడా టైట్ చేసి రెండింటి మధ్యలో ఇలా సిజర్స్ తో మీరు కట్ చేయండి. ఇదే విధంగా బేబీ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ కార్డ్ ని క్లాంప్ చేసిన తర్వాత మీ దగ్గర చక్కెర కానీ ఏమి ఉండవు, కానీ బేబీని ఒకసారి ఏడుస్తుందా లేదా చూడండి. ఏడవట్లేదు అంటే ఒక్కసారి ఫీట్ మీద ఇలాగా టిక్లింగ్ టాక్టైల్ చేయాలి. అప్పటికి కూడా ఏడవట్లేదు అంటే కొంచెం ఇలా పట్టుకొని వెనక ఇలా కొట్టండి, బ్యాక్ మీద కొట్టడం ద్వారా బేబీ అనేది ఎంత ఏడిస్తే అంత హెల్దీగా ఉన్నట్టు అనమాట. బేబీ అనేది ఏడవాలి. ఒక్కొక్కసారి మనం చూస్తే బేబీ ఏడవదు, చలనం ఉండదు, మనకి హార్ట్ ఉందో తెలియదు, ఏముండదో తెలియదు అనమాట. అప్పుడు ఒకసారి హార్ట్ మీద చేయి పెడితే చాలా తక్కువగా ఫీబుల్గా అనిపిస్తుంది అనుకోండి, వెంటనే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా అక్కడ ఏం చేయలేం కాబట్టి అదైనా చేసి వెంటనే పీడియాట్రిషియన్కి అప్పచెప్తే వాళ్ళు ఇంటిబేట్ చేస్తారు. ఇంటిబేట్ చేసి ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ ఇస్తే మనం బేబీని సేవ్ చేయగలుగుతాం అనమాట. ఎమర్జెన్సీగా ఒకవేళ హాస్పిటల్కి చేరకముందే ఇంట్లో లేదంటే వాహనంలో బేబీ బర్త్ జరిగినా కూడా ఆ తర్వాత చేయాల్సిన పనుల్లో కొంత జాగ్రత్త అవసరం. ఉదాహరణకి బేబీ బర్త్ తర్వాత యోని మార్గం దగ్గర టేర్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ కారణంగా బ్లీడింగ్ అధికంగా ఉండే ప్రమాదం కూడా ఉంది. ఇక ప్లాసెంటా డెలివరీ చేయడంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. ఏది ఏమైనా నేడు అందుబాటులో ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ నేపథ్యంలో డెలివరీ ఒకవేళ ఎమర్జెన్సీగా ఇంట్లో లేదా బయట అయినా కూడా పోస్ట్ డెలివరీ తీసుకోవలసిన మరిన్ని అత్యవసర పనులన్నీ కూడా హాస్పిటల్లో వైద్య పర్యవేక్షణలో జరగాలి. ప్లసెంటాన్ అనేది మీరు పట్టుకున్నట్టయితే అదే వచ్చేస్తుంది. మీరు ఏమి చేయక్కర్లేదు, లాగడము, లోపల చేయి పెట్టడము అలాంటివి ఏం చేయొద్దు. అదే నెమ్మదిగా మీరు పట్టుకొని కొంచెం అలా ట్రాక్షన్ వదిలి గర్భసంచిని కొంచెం పైకి లాగా, గర్భసంచిని ఏమో పైకి పుష్ చేయాలి, ఎక్కడి నుంచి పొట్ట వైపు నుంచి, కిందేమో కార్డుని పట్టుకొని లాగాలి. అలా అన్నప్పుడు అదే వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత ఒకసారి బ్లీడింగ్ చూడండి. ఎక్కువ అవుతుంది అంటే మాత్రం కొంచెం అబ్జర్వేషన్, మనం మీరు మందులు అవి ఏమి ఇవ్వలేరు కాబట్టి యుట్రస్ని అయితే మసాజ్ చేయాలి. సో ఈ లోపల అంబులెన్స్ వచ్చే లోపల మీరు ఇవన్నీ చేస్తా ఉన్నట్టయితే ఇలా అంబులెన్స్ లో తీసుకెళ్లి మీరు మదర్ ని హ్యాండ్ ఓవర్ చేస్తే డెలివరీ అయినప్పుడు హెడ్ వచ్చేసినప్పుడు టేర్ అయిపోతుంటుందండి లోపల. ఆ టేర్స్ నుంచి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి బ్లీడింగ్ మనం ఇంట్లో ఉన్నప్పుడు కంట్రోల్ చేయలేము, కంపల్సరీ స్టిచెస్ వేయాల్సిందే. అందుకని కంపల్సరీ అయిపోయింది బాగానే ఉందని ఇంట్లో పెట్టుకోకుండా కంపల్సరీ హాస్పిటల్కి డెలివరీ అయ్యాక తీసుకెళ్ళాలి. ఒకసారి డాక్టర్ గైనకాలజిస్ట్ లోపలంతా చూసి ఏమైనా టేర్స్ ఉంటే స్టిచెస్ వేయడం జరుగుతుంది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో మీకోసం ఒక హెల్త్ టిప్. నార్మల్ లేబర్ అన్నది నేచర్ యాజ్ ఇంటెండెడ్, ఎక్కడైనా ఇంట్లో కూడా డెలివర్ అవ్వచ్చు అని. ఎందుకంటే యానిమల్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ డెలివర్ అవుతూ ఉన్నాయి. కానీ హ్యూమన్ డెలివరీ అన్నది ఈజ్ ఏ స్లైట్లీ డిఫరెంట్ మెథడ్. అండ్ యూనో ఎవల్యూషన్ వల్ల మన శరీరంలో వచ్చే మార్పుల వల్ల, తర్వాత మన రోజువారీ దైనందిన జీవితం పంథా మారిపోయినందువల్ల కూడా ఇప్పుడు నార్మల్ లేబర్స్ అంత తేలిగ్గా అవ్వటం లేదు.
అంతేకాకుండా ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి ప్రాబ్లం వచ్చిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం లాంటి పరిస్థితి అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎంకరేజ్ చేస్తుంది. దానివల్ల మాతా శిశు మరణాలను మనం తగ్గించవచ్చు. మెటర్నల్ అండ్ పెరినేటల్ మార్టాలిటీ చనిపోకపోయినా వాళ్ళు రక్తస్రావం అయ్యి ప్రాబ్లం వచ్చి చాలా కాంప్లికేషన్స్ తల్లికి లేదా బిడ్డకి డిస్ట్రెస్ వచ్చి లేదా మెంటలీ రిటార్డెడ్ ఇలాంటి సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అండ్ నార్మల్ లేబరు ఇన్స్టిట్యూట్లో ఉంటే చాలా సింపుల్గా మనం కాంప్లికేషన్స్ ముందే ట్యాకిల్ చేయొచ్చు. డిలే అవుతోంది అనుకున్నప్పుడు ఆలస్యం లేకుండా సిజేరియన్ చేసినందువల్ల తల్లికి బిడ్డకి మనం చాలా వాళ్ళ ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. సో మరీ ఆలస్యం చేయకుండా టైంకి ఇంటర్వ్యూన్ అవ్వడానికి వీలుగా ఇన్స్టిట్యూషన్లో డెలివరీ అయితేనే మంచిది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు చూసిన అంశాలన్నింటినీ క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. లేబర్లో ఉన్న గర్భిణీలు కొన్ని అనుకూలమైన పొజిషన్స్ ని ప్రాక్టీస్ చేయడం ద్వారా లేబర్ నొప్పులను ఈజీగా తట్టుకోగలగడంతో పాటు డెలివరీ కూడా సులువుగా అయ్యేందుకు అవకాశం ఉంది. గర్భసంచి నుంచి బర్త్ కెనాల్ వైపు బేబీ ప్రయాణం కూడా ఈ పొజిషన్స్ వల్ల సులభమవుతుంది. అంతేకాదు గర్భిణీ బ్యాక్ మీద ప్రెషర్ తగ్గేందుకు, అలాగే గర్భసంచికి రక్త ప్రసరణ సరిగ్గా జరిగేందుకు కూడా కొన్ని లేబర్ పొజిషన్స్ దోహదపడతాయి. వీటిలో కొన్ని సిట్టింగ్, స్క్వాటింగ్, హ్యాండ్స్ అండ్ నీస్, సైడ్ లయింగ్ ఇవన్నీ కూడా కొంత సపోర్ట్తో, అవగాహనతో చేయాల్సి ఉంటుంది. ఈ లేబర్ పొజిషన్స్ అన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే అవలంబిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు. అందుకే కేవలం బెల్లకిలా మాత్రమే పడుకుని లేబర్ నొప్పులను పడే కంటే కూడా కంఫర్ట్నిచ్చే లేబర్ పొజిషన్స్ ని ఫాలో అయ్యేందుకు ప్రతి గర్భిణీ ప్రయత్నించాలి. ఒక్కోసారి 9వ నెలలో ఎమర్జెన్సీగా నొప్పులొచ్చేసి డెలివరీ అయిపోయే సూచనలు కనిపిస్తుంటాయి. ఇటువంటప్పుడు ఎమర్జెన్సీ సహాయం కోసం కబురు వెళ్లినా కూడా ఈలోగా డెలివరీ అయిపోయేట్టుగా ఉంటే కంగారు పడకుండా మనోధైర్యంతో మెసులుకోవాలి. వాడే వస్తువులు ఉదాహరణకి థ్రెడ్, సిజర్స్ అన్నీ కూడా స్టెరైల్ చేసుకోవాలి. బేబీ పుట్టగానే తల్లి స్పర్శ తగిలేలా బేబీనుంచాలి. అంబిలికల్ కార్డ్ని కట్ చేసేటప్పుడు 2 కొనలు గట్టిగా పట్టి మధ్యలో కట్ చేయాలి. దీనివల్ల ఎక్కువ రక్తస్రావం కాకుండా ఉంటుంది. బేబీని శుభ్రమైన క్లాత్తో క్లీన్ చేయాలి. ఈలోగా ఎమర్జెన్సీ హెల్ప్ రానే వస్తుంది. అటు తర్వాత చేసే డెలివరీ ఆఫ్ ప్లాసెంటా, వెజైనల్ టేర్స్ ఏమైనా ఉంటే చేసే ప్రొసీజర్స్ అన్నీ కూడా హాస్పిటల్లో నిపుణులైన వైద్యులు చేస్తారు.